అసలు భూమి మీద జన్మ ఎందుకు? సునీల్: మాస్టర్, జన్మ తీసుకుంటేనే కదా కర్మలు అనుభవించవలసింది. భూమి మీదకు రాకపోతే గొడవే లేదు కదా. వంశీ మాస్టర్: అవును సునీల్, నువ్వు ప్రయోజకుడివి కావాలనుకున్నప్పుడే కదా స్కూల్కి వెళ్ళేది, కష్టాలు పడేది, పరీక్షలు రాసేది, ఆనక గొప్పవారు అయ్యేది. జీవితంలో ఎదగాలి అనుకోకపోతే ఏ పరీక్షలు, ఏ చదువులు, ఏ కష్టాలు ఉండవు. ఎంచక్కా గాలికి తిరుగుతూ ఉండవచ్చు. కాకపోతే ఎదుగు బొదుగు లేని జీవితం గడపాలి. అదేవిధంగా ఉన్నతాత్మ అవ్వాలంటే భూలోకం వచ్చి జన్మలు తీసుకొని తద్వారా అనుభవ జ్ఞానం పొందాల్సిందే. ఎందుకంటే అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం కనుక మీరు భూలోకం రాకుండా సూక్ష్మ లోకాల్లో ఉండిపోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టరు. కాకపోతే ఎంత కాలమైనా శైవాత్మగానే ఉండిపోతారే తప్ప వృద్ధాత్మ అయ్యే ఛాన్స్ లేదు. జ్ఞానం అన్న ప్రసక్తి లేదు. ఆత్మజ్ఞానం లేని ఆత్మకు ఉన్నత లోకాల నుండి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి వీసా దొరకదు. నిజానికి 100లో 10% ఆత్మలే భూలోకం రావడానికి ధైర్యం చేస్తాయి. అలా ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నతాత్మగా మారిన వారికి మాత్రమే సత్యలోకాలకు వెళ్ళే అర్హత వస్తుంది. మిగతా వారు ఎన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోవాల్సిందే. కనుక భూలోకంలో బాధలు, కష్టాలు అనుభవించడానికి వచ్చిన పాపాత్ములం కాదు మనం. మానవుడి స్థాయి నుండి మాధవుడిగా ఎదగటానికి, శైవాత్మగా నుండి వృద్ధాత్మగా మారడానికి దిగి వచ్చిన వీరులం మనం.